చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఎంతో విద్యావంతులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ పదవీ విరమణ పొందినటువంటి ప్రసాదరావుని చిత్తూరు ఎంపీగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసి ఈ ఈ జిల్లాకి తీసుకురావడం జరిగింది. గతంలో అనేక పదవులను అలంకరించి ఆయన ప్రజలకు తన స్థాయిలో సేవలందించిన తర్వాత ప్రజా జీవితంలో ప్రత్యక్షంగా ప్రజలకు సేవ అందించేందుకు ముందుకొచ్చారు. మనతో పాటు ప్రసాదరావు గారు ఆయన అడిగి తెలుసు. సార్, ప్రధానంగా రాజకీయాలు ఎంచుకోవడానికి కారణం ఏంటి? నేను ఉద్యోగంలో సర్వీస్‌లో ఉన్నానండి ఫర్ అబౌట్ 30 ఇయర్స్. ఆ తర్వాత బిజినెస్ కూడా చేశాను. సో, ఈ 2 అయిపోయిన తర్వాత ఈ రాజకీయ జీవితంలో కూడా చూసి సర్వీస్ ఏమైనా చేయగలమా ప్రజలకి? నాకు తెలిసిన విద్యను వీళ్ళకేమైనా పంచగలనా? నాకు తెలిసిన వెల్త్‌ని వీళ్ళకేమైనా పంచగలనా అనే ఉద్దేశంతో వచ్చానండి. సో, అదొక్కటే మెయిన్ కారణం. తర్వాత టీడీపీని ఎందుకు ఎన్నుకున్నానంటే చంద్రబాబు గారిని చూసి ఎన్నుకున్నాము. చంద్రబాబు గారు చేసిన సమర్థమైన పనులు చూసి ఎన్నుకున్నాము. చంద్రబాబు గారు చేసిన పరిపాలన దక్షత చూసి చంద్రబాబు గారిని ఎన్నుకున్నాము. సో, దాంతో పాటు చంద్రబాబు గారిని అడిగితే ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడ ఈ గెలిచి చూపిస్తే నిజంగా నేనేం చేస్తాననేది చూపిస్తాను. అంటే గతంలో మీరు అంటే బాపట్లను అంటే కోస్తా జిల్లాలలో ఎంపీగా ప్రయత్నం చేసినప్పటికీ చిత్తూరు జిల్లాకి రావడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? బాపట్ల నియోజకవర్గంలో ప్రయత్నం చేసిన మాట వాస్తవేనండి. అయితే అక్కడ చంద్రబాబు గారు ఉన్న అనేకమైన అబ్లిగేషన్స్ లేకపోతే ఆయనకున్న రీజన్స్ దృష్ట్యా చిత్తూరులో ఆయన ఆలోచన విధానం ప్రకారం చిత్తూరులో అయితే మీరు బాగుంటారని చెప్పి నన్ను ఇక్కడికి ఇవ్వడం జరిగింది. సో, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చిత్తూరులో ఉన్న సమస్యలు చిత్తూరులో ఉంది ఎక్కడున్నా ఎంపీగా ఎక్కడున్నా ఒకే సర్వీస్ కాబట్టి చిత్తూరులో నేనేం చేయగలనని నేను ఆలోచిస్తాను. అంటే 7 నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే ఒక పర్యటన జరిగినట్టుంది. ఈ నియోజకవర్గాల్లో ఏ ఏ సమస్యలు గుర్తించారు? ఏ ఏ సమస్యలకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఉంది? ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో నేను పరిచయ కార్యక్రమమే జరిగిందండి. సమస్యలైతే నేను ఇప్పుడే కూలంకషంగా చదువుతున్నాను. ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయి, ప్రజల సమస్యలా, పారిశ్రామిక సమస్యలా, లేకపోతే వ్యవసాయకు సంబంధించిన సమస్యలనేది నేను చూస్తున్నాను. చూసిన తర్వాత మేబీ అనదర్ 1 వీక్, 10 డేస్‌లో నేను వాటి సమస్యలన్నిటికీ క్షుణ్ణంగా చెప్పగలుగుతాను. అంటే ప్రధానంగా తి అంటే చిత్తూరు పార్లమెంటరీ సెగ్మెంట్‌కొచ్చేతలకి ఆహ్, షుగర్ ఫ్యాక్టరీ గాని, కాయలాపడ్డం గాని, లేదంటే మిల్క్ ఫ్యాక్టరీ కాయలాపడ్డం గాని, పాడి పరిశ్రమ ఎక్కువ మంది రైతులు ఆధారపడ్డ పరిశ్రమ మూతపడ్డం గాని, లేదంటే వీవర్స్ వాళ్ళు కానీ, లేదంటే పా పట్టు పరిశ్రమకు సంబంధించి కానీ, మామిడి రైతులు గాని, ఇట్లా కొన్ని సమస్యలనేటివి ఉన్నాయి. వీటికి సంబంధించి అంటే మీరు ఎంపిక గెలిచిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుందనుకుంటున్నారు? ఈ మామిడికి సంబంధించి ఇక్కడ నాకు ఇప్పటివరకు అర్థమైందేంటంటే, సేల్స్ ప్రాబ్లమ్ ఉంది. ఎక్స్‌పోర్ట్ చేయటంలో ప్రాబ్లమ్ ఉంది. మరి దానికి క్వాలిటీ ప్రాబ్లమా? లేకపోతే ఎక్స్‌పోర్ట్ లైసెన్స్ ప్రాబ్లమో తెలియట్లేదు. దానికంటే ఆల్టర్‌నేటివ్‌గా డొమెస్టిక్ యూజ్ చేయటం. అంటే దేశంలోనే దాన్ని వాడటం. దేశంలో వాడటం, రాష్ట్రంలో వాడటం, ఇంకా కిందకొస్తే మన నియోజకవర్గంలోనూ, పక్కనున్న తిరుపతిలో వాడటం. ఇట్లాంటి ఆల్టర్‌నేటివ్ వాడకానికి సాధ్యం ఎంతవరకు అవుద్దని చూస్తామండి. ఇప్పుడు మనం తిరుపతిలో తీసుకుంటే దగ్గర దగ్గర రోజుకి 1,00,000 మంది దాకా భోజనం చేస్తారు. వాళ్ళకి ఈ మ్యాంగో పల్ప్‌ని గాని మనం ఒక చిన్న బాటిల్ ఇవ్వగలిగితే మ్యాంగో జ్యూస్‌ని అక్కడే మనకి రోజుకి 1,00,000 ఎళ్ళిపోతాయి. అట్లాగే ప్రతి చోట మనం కూల్ డ్రింక్సు, కోకో కోలాలు ఇయి తాగే బదులు మ్యాంగో జ్యూస్‌ని గాని మనం అలవాటు చేస్తే మన సేల్స్ ఇక్కడే డొమెస్టిక్ అయిపోతాయి. దేశీయంగా జరుగుతాయి కాబట్టి వాళ్ళకున్న సమస్య తీరిపోతుంది. అని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీరన్నట్లు పట్టు పరిశ్రమకి దానికున్న సమస్యలేంటో నేను కనుక్కుంటాను. అలాగే షుగర్ కేన్‌కి ప్రతి రీజియన్‌కి ఆ రీజియన్‌కి సంబంధించిన సమస్యలుంటాయండి. చిత్తూరు షుగర్ కేన్ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలేంటో నేను కనుక్కుంటున్నాను. ఇవి పారిశ్రామిక పరిశ్రమకు సంబంధించినయా? రైతులకు సంబంధించినయా? లేపోతే సేల్స్ సంబంధించినయా? లేపోతే సప్లై అయిపోయిన తర్వాత దానికి రావాల్సిన బిల్స్ రాకపోవటమా? ఇది ఎక్కడ స్ట్రకప్ అయిందని నేను క్షుణ్ణంగా చదివిన తర్వాత దానికి ఎక్కడ నేను సొల్యూషన్ కనుక్కోవాలో చూస్తాం. అంటే ప్రధానంగా అంటే నగిరి నియోజకవర్గ పరిధిలోకొచ్చేతలకి చేనేత పరిశ్రమ మీద ఆధారపడి చాలామంది జీవనం సాగిస్తున్నారు. కరెంట్ టారిఫ్‌లు గాని, వాళ్ళకి కావాల్సిన
ముడి సరుకు కానీ వీటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులున్నాయి. ఆ సమస్యను ప్రధానంగా కేంద్ర చేనేత జౌళి శాఖకు సంబంధించి ఫండింగ్ ఏమైనా తీసుకొచ్చేదానికి ఏమైనా కృషి చేసే అవకాశాలేమైనా ఉన్నాయా? అవునండి. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ టెక్స్టైల్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్‌తో మాట్లాడానండి. ఈ చేనేత పరిశ్రమ గురించి. వీళ్ళకి పర్మిషన్స్ రావటంలో ఇబ్బందుందా? లేకపోతే టెక్స్టైల్ పార్కులు పెట్టడంలో ఇబ్బందుందా? టెక్స్టైల్ పార్క్ పెడితే మీకందరికీ తెలుసు. టెక్స్టైల్ గవర్నమెంట్ పార్క్ గాని పెడితే ముడి సరుకు వాళ్ళే ఇస్తారు. మిషనరీ కొంత, నాన్ మిషనరీ కొంత జరుగుతది. తర్వాత వీళ్ళు సేల్స్ గూడా వాళ్ళే చేస్తారు. వీళ్ళు వర్క్‌మ్యాన్‌షిప్ మాత్రమే చూయిస్తారు. ఆ వర్క్‌మ్యాన్‌షిప్‌కి మంచి ప్రైసొస్తుంది. అట్లాంటియేమైనా సాధ్యం ఉన్నాయా? లేకపోతే ముడి సరుకు సప్లై చేయడానికి వీళ్ళకి ఫైనాన్స్ ఏమైనా ఏర్పాటు చేయడానికి వీలవుతుందా? అని నేను మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ సెంట్రల్ గవర్నమెంట్‌లో కనుక్కుంటున్నానండి. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ నా ఫ్రెండే. జస్ట్ రిటైర్ అయ్యారు. ఆ సమస్యలన్నీ చూసుకొని ఆహ్, ముందు ఏం చేయాలనేది నేను ప్లాన్ చేస్తున్నాను. అంటే ఎంపీగా గెలిచిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఏవి అంశాలనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటి మీద ఒకేసారి చేస్తాం. ఒక ప్రాధాన్యం అంటూ ఏమి ఉండదండి. అంటే ఒకే సమస్య 2, 3 రకాలుగా లేదు. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు. ఒకటి చేనేత కార్మికులదుంది. ఇంకోటేమో గ్రానైట్ వాళ్ళ సమస్యలుంది. ఇంకోటేమో మ్యాంగోకి సంబంధించింది. ఇది దేనికో దానికి లింక్ లేదు. కాబట్టి అన్నీ డిఫరెంట్‌గానే హ్యాండిల్ చేస్తాం. వీలైనంత వరకి ఫండ్స్ తీసుకొచ్చి వీళ్ళ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అంటే అలాగే ఇక్కడ లేబర్ కూడా కొంత కొరత ఉంది. లేబర్‌కి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. గ్రౌండ్‌లో ప్రజలకి సంబంధించిన సమస్యలు గాని, వాటి పరిష్కారానికి కానీ ప్రత్యేక చొరవ చూపించే ఏమన్నా అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రత్యేక చొరవే చూపిస్తామండి. ఇప్పటివరకి లేబర్‌కి అందరికీ ఆర్థిక పురోగతి చేసుకోవడానికి వీల్లేనటువంటి సహాయం చేశారు. దానివల్ల ఎప్పుడు డబ్బులు అప్పుడొచ్చి ఖర్చయిపోతుంది. ఆర్థిక పురోగతి ఎలా అవుతది అనే దానికి మనకు తెలుసు. డైరీ. డైరీ పెట్టుకోవటం. ఇంతకుముందులాగా ఒక బర్రె ఇచ్చేసి అది చేయలేక వాళ్ళు పడిపోయే కంటే 2, 3 బర్రెలిస్తే సైకిలిక్‌గా 3 నెలలు ఒకటి పాలిస్తది. 4 నెలలు ఒకటి పాలిస్తది. 5 నెలలు మిగతా వాటికి ఐదో నెల కంప్లీట్ అయ్యేటప్పుడు మొదటిది మళ్ళీ పాలిస్తది. అట్లా 2, 3 బర్రెలు పెంచుకునే విధానం, దానికి సంబంధించిన గ్రాస్ సిస్టమ్ ఇక్కడుందా? గడ్డి కావాల్సింది దానికి కాని ఆహారం వాటికి ఎలా చేయాలనేదని ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. అట్లాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న కుటీర పరిశ్రమలు అంటారు. ఈ కుటీర పరిశ్రమలు గాని మనం ఎక్కడన్నా విలేజెస్‌లో గాని కాన్సంట్రేట్ చేస్తే అంత 10,00,000, 15,00,000 పెట్టుకోగలుగుతారు. లేత్ మిషన్స్ అని. లేకపోతే ఇంకేదన్నా చేతి వృత్తులు చేసే పనులు గాని, బుట్టలు తయారు చేయటం గాని, ఇట్లాంటియన్నీ మనం ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది. ఆర్థిక పురోగతి కూడా పెరుగుతుంది. ఈ ఈ సహాయం వల్ల సంక్షేమ సహాయం వల్ల సహాయం మాత్రమే అందుతుంది. వాళ్ళకి ఆర్థిక పురోగతి జరగట్లేదు. ఉపాధి కూడా దొరకట్లేదు. మనిషికి ఉపాధి లేకపోతే రావాల్సిన అనర్థాలు చాలా ఉన్నాయి. మనిషికి ఉపాధి ఉండాలి. రోజు ఏదో ఒక ఉద్యోగం లాంటిది ఉండాలి. అగ్రికల్చర్‌కి కూలీ ఉండాలి. అగ్రికల్చర్ కూలీ. లేకపోతే బయట చేసేవాళ్ళకి టెక్స్‌టైల్ చేసేవాళ్ళకి వాళ్ళకి నేత పని ఉండాలి. ఎవరికైనా పని లేకుండా ఐడియల్ మైండ్ అయిపోతుంది. ఐడియల్ మైండ్ అయితే జరగాల్సిన అనర్థాలు జరిగిపోతుంటాయి. చెడు అలవాట్లు అన్నీ వస్తాయి. కాబట్టి ఆర్థిక పురోగతికి ఉద్యోగాలు కల్పించడానికి ఎట్లనేది మేము ప్రయత్నం చేస్తాం. ఏదైతే ప్రజలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు వాళ్ళకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించే పరిశ్రమలు కానీ, లేదంటే వాళ్ళకి అవకాశాలు ఏది ఇంట్రెస్ట్ ఉందో వాటిల్లో వాళ్ళ పాడి పరిశ్రమ కానీ, లేదంటే రైతులకు కూలీలు కానీ, లేదంటే పరిశ్రమలు స్థాపించడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా, తద్వారా ఈ పార్లమెంటరీ సెగ్మెంట్‌లో ఆ అభివృద్ధికి పెద్దపీట వేసి 7 నియోజకవర్గాలలో ఏ అంశాలు సమస్యలున్నాయో ఆ సమస్యలన్నిటిని కూలంకషంగా కనుక్కోవడంతో పాటు సంబంధిత విభాగాలను సంప్రదించి వాటి సమస్యల పరిష్కారానికి తాను చేతనైనంత సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరపున చిత్తూరు ఎంపీగా తనకి ప్రజలు పూర్తి స్థాయిలో అవకాశం ఇస్తే తాను సేవకుడిగా పూర్తి స్థాయిలో పనిచేసి తాను సేవానిరతం చాటుకుంటానని కూడా ప్రసాదరావు చెప్తున్నారు. పోర్ట్ స్టూడియో.